నా పార్వతీపతయే హర హర మహాదేవ. శ్రీ కొడందీశ్వర స్వామి ఆలయం 10వ శతాబ్దంలో చోళరాజుల కాలంలో నిర్మించబడింది. రాజరాజ చోళుని యొక్క తండ్రి అయినటువంటి సుందర చోళుడు తంజావూరు రాజ్యాన్ని దాయాదులకిచ్చి కంచిలో వచ్చి సెటిల్ అయినాడు. అప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా అరణ్యంగా ఉంది, బిల్వారణ్యం అనే పేరు. అప్పుడు ఇక్కడ మహాబిల్వం అనే ఒక వృక్షం మన వరకు ఉండింది. ఆ వృక్షం కింద శివపార్వతులు ఆయనకు దర్శనం ఇచ్చారు. అది వరకు ఆయన పీడించినటువంటి శనీశ్వరుడు వదిలి దూరంగా శమీ వృక్షంగా నిలబడిపోయాడు. అప్పుడు ఆయన బిడ్డలు లేకుండా ఉంటే ఆయన సంతానం ఇక్కడ ప్రాప్తించింది. ఆయన ఈ దేవాలయంలో ముఖ్యంగా మూలస్థానం, అర్ధమంటపం, మహామంటపం, మరి వృషభ మండపం ఈ వరకు మాత్రమే ఆయన కట్టాడు. ఆ తర్వాతి కాలంలో చంద్రగిరి రాజులు ఈ కళ్యాణ మంటపాన్ని, ఈ వినాయక మంటపాన్ని, అమ్మవారి గుడిని కట్టారు. అప్పుడు ఆ తర్వాత ఈ దేవాలయం కార్వేట్ నగరం రాజుల ఆధీనంలోకి వచ్చింది. మరి కొన్నాళ్లకు ఈ ప్రాంతం ఇక్కడ ఈ స్వామికి దగ్గర దగ్గర 100 ఎకరాల భూమి ఉన్నట్లుగా 1919 సర్వే చెప్తుంది. కానీ అది ఇప్పుడు ఆ భూమి అంతా ఎక్కడ ఉందో, ఎవరి దగ్గర ఉందో తెలియదు. అటువంటి పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ ఒక 100 సంవత్సరాల వరకు ఏ పూజ, మేము మాత్రం మా కాలం నుంచి పారంపర్యంగా పూజలు చేసుకుంటూ వస్తున్నాం. మాకు ఇక్కడ ఏమీ లేదు, అంటే ధాన్యాలంతా అన్యాక్రాంతమైంది కాబట్టి మాకు జీతాలు కానీ బట్టాలు కానీ ఎవ్వరూ ఇవ్వలేదు. భక్తి కోసం ఏదో ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడ పూజ కార్యక్రమాలు చేస్తూ వస్తాను. అలాంటప్పుడు 1885లో డాక్టర్ సిఆర్ రెడ్డి గారి తండ్రి సుబ్రహ్మణ్యం రెడ్డి గారు, ఆయన ఇక్కడ అడ్వకేట్, ఆయన ఈ గుళ్ళో వచ్చి కూర్చుంటూ ఉండేవాడు. అప్పుడు ఇది శిథిలావస్థలో ఉంటే ఆయనే ఒక 10,000 రూపాయలు ఆ కాలంలో ఖర్చు పెట్టి మూలస్థానానికి కుంభాభిషేకం చేసినట్లుగా డాక్టర్ సిఆర్ రెడ్డి గారు తన పుస్తకంలో రాసుకున్నారు. ఆ తర్వాత ఆయన కుంభాభిషేకమైన 1 సంవత్సరం అంతా కూడా సుబ్రహ్మణ్య గారు చనిపోయినారు. అందువల్ల మళ్ళీ ఆలనా పాలన లేకుండా ఈ గుడి నిలిచిపోయింది. మళ్ళీ 100 ఏళ్లకు 1985 ఆ ప్రాంతానికి మళ్ళీ ఊర్లో కొందరు మళ్ళీ కుంభాభిషేకం చేయాలి అని అనుకున్నారు. కానీ ఎన్ని ముహూర్తాలు పెడితే కూడా జరగలేదు. అప్పుడు ఎవరైనా మహాత్ముల యొక్క ఆశీర్వాదం ఇస్తే ఇది జరుగుతుంది అనుకొని నేను ఇక్కడ ఒక 2 భక్తులు కంచికి వెళ్ళి మహాస్వాములు చంద్రశేఖర స్వామి వారి దగ్గరికి వెళ్ళి ఏమైనా చోళరాజులు వచ్చేది నిర్మించబడిన ఇది ఇక్కడ కుంభాభిషేకం జరగలేదు, మీ ఆశీస్సులు కావాలని కోరితే ఆయన నేను తీసుకుపోయిన పండును ఒకటి చేతితో తాకి నన్ను చూసి ఒక చిరునవ్వు నవ్వినాడు. మాకు చాలా సంతోషమైంది. వెంటనే అక్కడనే ముహూర్తం పెట్టుకున్నాం. ఆయన జన్మ నక్షత్రమైనటువంటి అనురాధ నక్షత్రంలోని ఇక్కడ కుంభాభిషేకం చేయాలని తీర్మానం చేసి వచ్చి చేశాం. అంతవరకు ఒక పైసా లేదు. కానీ ఈ కుంభాభిషేకం అనౌన్స్ చేసిన వెంటనే ఎవరెవరు దాతలు డబ్బు ఇచ్చారు. చాలా గ్రాండ్గా కుంభాభిషేకం జరిగింది. ఆ తర్వాతనే జనం లోపలికి రావడం ప్రారంభం చేశారు. అంతవరకు ఈ దక్షిణామూర్తి భైరవుడు అంతా మూలలో ఉండేది, ఎక్కడ పూజా పురుషులు. ఈ కుంభాభిషేకం అయిన తర్వాత వారికి ఒక్కొక్క సన్నది ఏర్పాటు చేసి, అంటే భక్తుల చేతనే ఈ పూజలు తైలాభిషేకం చేయడం, దుర్గాదేవికి మంగళవారం శుక్రవారంలో పూజ చేయడం, ఇవన్నీ కూడా ప్రారంభం చేశాం. మళ్ళీ ఒక 1910 వరకు మళ్ళీ ఆలన లేకుండా పోయింది. మళ్ళీ 1910లో మళ్ళీ 2వది కుంభాభిషేకం ఇక్కడ జరిగింది. అంటే అప్పటికి ఎండోమెంట్ బోర్డు చేతికి వచ్చింది, కానీ వాళ్ళు ఏమి దీనిపైన శ్రద్ధ తీసుకోలేదు. ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాది అని ఒక బోర్డు పెట్టేసిపోయారు, కానీ వాళ్ళు కూడా ఆలనా పాలన లేదు. ఎండోమెంట్ వాళ్ళు ఈ గుడికి ఆదాయం ఏమీ లేదు, అందువల్ల మేమేమి ఇవ్వలేము అని తీర్మానం. మొదట ఫస్ట్ చేరినప్పుడు అప్పుడు ప్రసాద్ రెడ్డి అని ఏఈఓ ఉండేవారు. ఆయన నెలకు ఒకసారి కొంచెం బియ్యం, కొంచెం నూనె
అవి రాముల వారి గుడి నుంచి మాకు ఇప్పించేవాళ్ళు. దాంతో మేమే పూజలు చేసుకుంటా వచ్చాం. ఆ తర్వాత ఈ కమిటీ ఏర్పడింది. రాజారెడ్డి గారు మొదటికి చైర్మన్, ఆ తర్వాత సుబ్రహ్మణ్యం నాయుడు. ఇలా కొద్ది కొద్దిగా ఈ యొక్క సన్నద్ధులు ఏర్పడిన తర్వాత తైలాభిషేకం ప్రారంభం చేసిన తర్వాత దుర్గా పూజ ప్రారంభించిన గుడిలో చాలా మంది రావడం ప్రారంభమైంది. ముఖ్యంగా ప్రదోష కాలం చాలా గ్రాండ్గా జరిగేది ఆ కాలం. మళ్ళీ బయట నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ యొక్క స్వామి మహిమ వల్ల ఆకర్షింపబడి అనేకమైనటువంటి పూజలు చేయడం ప్రారంభం చేశారు. ఇలా వచ్చేటప్పుడు లోకల్లా కొందరు భక్తులు ఒక కమిటీగా ఏర్పడి ఈ ఉండి పెట్టి ఖర్చు పెట్టడం. అప్పటికి అయ్యవార్లకు ఏమీ ఒక పైసా దాంట్లో నుంచి ఏమీ లేదు, దేవునికి ఏమీ లేదు. వాళ్ళు ఏదో పూజలు చేసుకునేవాళ్ళు, ఉత్సవాలు చేసుకునేవాళ్ళు. ఇటు జరుగుతూ ఉంది. కళ్యాణోత్సవం ఒకటి ప్రారంభం మహాశివరాత్రికి. అప్పుడు బాగా అందరూ అభిషేకాలు జరిగేది. దగ్గర ఒక 100 అభిషేకాలకు పైన జరిగేది. ఒక్కొక్క దానికి వాళ్ళే డబ్బు వసూలు చేసేవాళ్ళు, పెళ్లికి డబ్బు వసూలు చేసేవాళ్ళు. అంతా వాళ్ళే చేస్తారు. ఆ దేవాలయ అర్చకులకు ఎలాంటి లాభం ఏమీ లేదు. ఇప్పుడు ఏమంటున్నారంటే, లోపల స్వామికి అర్చన చేస్తే మరి అభిషేకం చేసి అది కూడా మాకు ఇవ్వాలి అని వాళ్ళు మమ్మల్ని నిర్బంధం చేస్తున్నారు. కానీ మేము చెప్పాం, అయ్యా మీ వంశపారంపర్య పూజ ఎక్కడ ఏ దేవాలయంలో కూడా అర్చకులే అభిషేకాలు మరి చేసుకుంటారు. మీరు బయట పూజలు ఏమైనా చేసుకోవాలనుకుంటే మీరు వసూలు చేసి చేసుకోండి, దానికి మా అభ్యంతరం ఏమీ లేదు. కానీ నిత్య పూజలు